ఇక్కడ మళ్ళీ కుందేలు తాబేలు అనే ఒక కథ తెలుసు కదా, దాన్ని అనుసరించి కుందేలు కనుక స్థిరంగా నిలబడితేనేమో చటుక్కున పని పూర్తి చేసేస్తుంది. తాబేలు స్థిరత్వానికి సంకేతం. అది మళ్ళీ తాబేలు అవతారం అనేది ఒకటి ఉందిగా మనకి, కూర్మ అవతారం, అది శనికి సంబంధించింది. శనికి, ఆ స్థిరత్వానికి శని సంకేతం. తపస్సుకి కూడా తపక్కారకుడు కూడా శనియే, శనేశ్వరుడు. శని అంటే మందంగా నడిచేవాడు, మెల్లగా వెళ్ళేవాడు అని అర్థం. అర్థమైందా? ఈ విధంగా నువ్వు ఎక్కడ పుట్టినా సరే నీ సామర్థ్యాన్ని నువ్వు దానికి వాడనట్లయితే కుందేలు తాబేలు కథను గుర్తు చేసుకో. సామర్థ్యం లేనివాడైనా మెల్లగా పని పూర్తి చేస్తాడు, అందులో నిలకడగా నిలబడి ఉంటే. సామర్థ్యం కలిగిన వాడికి కూడాను అందులో ఉండటం అనేది అవసరం. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు వీళ్ళందరూ మొద్దులండి, మనకు అటువంటి వాళ్ళు పరిచయాలు ఉన్నారు కదా, వీళ్ళకేం తెలియదు అది. కానీ నీకు నిలకడలేదు కదా. మా తాబేలుకి నిలకడ ఉంది, హాయిగా వెళ్తానే ఉంటుంది, ఆ పని పూర్తి చేస్తుంది.